అందరు బాగున్నారా? నేను శివహర్పజన స్వాగతం. మీ అందరికి నమస్కారం. ఈశ్వరుడు నిజంగా దయామయుడు, ఆయన కృపాసాగరుడు. ఆయనకి వాత్సల్యం ఎక్కువగా ఉంటుంది మన మీద. మనం అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన ఎప్పుడు కూడా దయను చూపిస్తూ ఉంటారు మన మీద. ఆయన కరుణామయుడు. ఆయన ఒకరోజు నారాయణుడు వచ్చి ఇలాగా వైకుంఠం సంపద అని గట్ట అన్నీ చెప్తే ఆయన అన్నారంట పరమేశ్వరుడు, సంపదలన్నీ నువ్వు తీసుకో, నాకు విభూది నాకు చాలు అని విభూది తీసుకుని ఇలా భస్మం పోసుకున్నారంట ఆయన. అందుకే నారాయణుడు సర్వభూష అలంకరణై ఉంటాడు. స్వామి భస్వాన్ని ధరించి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఆయన ఐశ్వర్యం అంటే అందరూ డబ్బులు, నగలు, ఇళ్ళు, వాహనాలు అనుకుంటారు. నా దృష్టిలో ఐశ్వర్యం అనేది ఎందుకంటే ఎంత ఇల్లు అయినా, ఎన్ని వాహనాలైనా, ఎన్ని నగలైనా, ఎన్ని బట్టలైనా ఈ దేహం పడిపోతే సర్వబంధాలు తెగిపోతాయి. మనం కూడా పట్టుకెళ్ళేటటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి. తెలియనటువంటి వారు అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే నలుగురు కలిసి ఉండడం తప్పులేదు. ఆ నలుగురు తప్పు చేసేవాళ్ళు అయితే వాళ్ళలో మనం కలిసి ఉండడం వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు మనకే పాపం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నీతిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మసటంలో ఇవిడేటువంటి పనులే చేయాలి. మనం చేసే పనుల వల్ల నలుగురిని బతికిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు. మన వల్ల ఒక్కళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు, ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు. ఒక్కళ్ళైనా సరే మన మనసుని వాళ్ళ మనసు శోభించే విధంగా మనం నడుచుకోకూడదు. అది ఖచ్చితంగా పాప లెక్కల్లోకే వస్తుంది. కాయక వాచిక మానసిక అంటారు. ఈ త్రిమార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే ఇతరులు మనం బాధ పెట్టినప్పుడు అది మనల్ని బాధిస్తుంది. అది మనకు ఖచ్చితంగా తలుగుతుంది. మీరు ఒకటి తెలుసుకోండి, మనం మహాశివరాత్రి కాదు ఏ పూజ అయినా సరే ఆ పూజ చేయాలా అంటే నన్ను అడిగితే చేయక్కర్లేదు. ఎందుకంటే ధర్మంగా ఉండని వారు, ఇతరులు ఈశ్వరుని చూడని వారు, ఎదుటివారిని గౌరవించిన వారు, ఇతరులను అస్తమాటలు నిందించేవారు, ఎవరినైనా ఇబ్బంది పెట్టేవారు పూజలు చేసిన వేస్ట్ నన్ను అడిగితే. ఇది సత్యం అంటే సర్జన్ చేయండి. బాయ్.